కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అనే మాటకి నిర్వచనం మన ప్రభాస్. అభిమానాన్ని అరుపులతో కాకుండా తన అర్హతతో సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఇది ప్రయాణం కాదు, ప్రతి అభిమాని గుండెల్లో పుట్టిన ప్రభాస్ అనే యుగం. మీరు గమనించారో లేదో, ప్రభాస్ కొన్ని సినిమాల్లో తన మాటలతో కాకుండా తన మెడ నరాలతో ఎలివేషన్ తెప్పించగల ఏకైక హీరో మన ప్రభాస్. సో మన ప్రభాస్ తీసిన 23 సినిమాల్లో నాకు ఏ సీన్ బాగా నచ్చిందో దాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ భయ్యా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చినారంటే నాకెంతో బూస్ట్ అవుతుంది భయ్యా. ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను, త్వరగా కొట్టేయండి భయ్యా. మొదటిగా 2002లో రిలీజ్ అయిన ఈశ్వర్. ఈ ఈశ్వర్ మూవీలో నాకు నచ్చిన సీన్ నీ చేతిలో డబ్బుంటే నా ఛాతిలో దమ్ముందిరా. రెండవది 2003లో రిలీజ్ అయిన రాఘవేంద్ర మూవీ. ఇది కమర్షియల్గా ఎక్కువగా ఆడకపోయినా దీంట్లో ప్రభాస్ యాటిట్యూడ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ హైలైట్గా ఉంటుంది భయ్య. రౌడీలను కొట్టేసి ఇంటికి వస్తే సంపాదించిన తినేది అన్నమే కానీ బంగారం కాదు. అన్నంలో రాయేస్తే దాన్ని తీసి పారేస్తాం, ఇంట్లో ఎలకొస్తే దాన్ని చంపేదాకా వదలం, ఇంట్లో కుక్క దూరితే దాన్ని తరివి కొడతాం. ఇది అంటే వాళ్ళు కుక్కలు, అందుకే తరివి కొట్టాను. ఇంకా నాలుగవది 2004లో రిలీజ్ అయిన అడవి రాముడు సినిమా. ఈ మూవీ చాలామందికి నచ్చలేదు భయ్య, కానీ 90s కిడ్కి మాత్రం అందులో ఉన్న డైలాగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది భయ్య. ఆకలితో ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది, చీకట్లో ఉన్నవాడికి దీపం విలువ తెలుస్తుంది. నేను వెలిగే దీపాన్ని అయితే వెలిగించిన దేవత అమ్మాయి గారు. ఇంకా నాలుగవది 2004లో రిలీజ్ అయిన వర్షం మూవీ. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో సపరేట్గా చెప్పనక్కర్లేదు. నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా అనే డైలాగు. ప్రభాస్ అన్న క్లాసిక్ మూవీస్లో చక్రం మూవీ ఒకటి. ఇది 2005లో రిలీజ్ అయింది. ఆ మూవీ చూస్తున్నంత సేపు ఏడుపు వచ్చేస్తుంది భయ్య. ట్రైన్లో బ్రహ్మానందం గారు చాలా అంటే చాలా కోపంలో ఉంది. ఇంకా 2005లోనే రిలీజ్ అయిన ఛత్రపతి మూవీ. ఇది కదా కట్అవుట్ అంటే, ఇది కదా మన ప్రభాస్ నుండి మనం కోరుకునేది అన్న మూవీ ఏదన్నా ఉందంటే అది ఛత్రపతి భయ్య. రాజమౌళి గారు ఏం తీశారు భయ్య మూవీని. అందులో స్వర్ణ బంధించే సీన్ కానీ, పిల్లాన్ని కొడుతుంటే ఇక చాలు అనే డైలాగ్ సీన్ కానీ, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా. ఇంకా 2006లో రిలీజ్ అయిన పౌర్ణమి మూవీ. ప్రభాస్ అన్న కెరీర్లో మరో క్లాసిక్ అంటే పౌర్ణమి అని చెప్తాను భయ్య నేను. ఇది కమర్షియల్గా హిట్ అవ్వలేదు కానీ మ్యూజికల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ప్రభాస్ అన్న కొన్ని షార్ట్స్ ఉంటాయి భయ్య, మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి భయ్య. వెళ్ళిపోమని చెప్పండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తారా? సాయంత్రం వస్తా. ఇంకా 2007లో అమ్మ సెంటిమెంట్తో వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన యోగి సినిమా భయ్య. ఈ యోగి సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి భయ్య. ప్రభాస్ అన్న అలా విభూతిని చేతితో ఎత్తుకొని గుండెల మీద రాసుకుంటుంటే వస్తుంది భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూడ. ఇంకా 2007లో రిలీజ్ అయిన మొన్న సినిమా భయ్య. ఈ సినిమాలో ప్రభాస్ అన్న లుక్కే సపరేట్గా ఉంటుంది భయ్య. ప్రభాస్ అన్న ఒక సీన్లో అలా నడుచుకుంటూ వస్తుంటే ఎవడరా నువ్వు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 1 శరీరం మీద తలకాయ ఉన్నోడికి పుట్టినోడు. ఇంకా ప్రభాస్ అన్న ఎటకారం అనే యాంగిల్ కూడా ఉందా అని చూపించిన సినిమా బుజ్జిగాడు భయ్య. ఇది 2008లో రిలీజ్ అయింది.
దీంట్లో ఈ మూవీలో ప్రభాస్ అన్న స్లాంగ్ మొత్తం మార్చేశాడు భయ్య. ఈ మూవీ నుంచి వచ్చిన క్రేజ్ బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఎవరితో నువ్వు పొడిసేస్తావా? నా కటౌట్ చూసావా, ఎంత ఉన్నావు అసలు. ఇంకా మెహర్ అన్న తీసిన అన్ని ఆణిముత్యాల్లో ఈ మూవీ కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు భయ్య. అదే భయ్య బిల్లా మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మీరు గమనించారో లేదో, మూవీ మొత్తం ఒకే డైలాగ్ మీద నడుస్తుంది భయ్య. మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంతమందినైనా చంపొచ్చు. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీవన్. ఇంకా మన పూరి గారు ప్రభాస్ అన్నకి ఇచ్చిన కళాఖండం ఏక్ నిరంజన్ భయ్య. ఇది 2009లో రిలీజ్ అయింది. సేమ్ బుజ్జిగాడులో ఉన్న బాడీ లాంగ్వేజ్, స్లాంగు సేమ్. సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు, అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాల కంటే కొంచెం బయట. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని రిమైనింగ్ కంటిన్యూషన్ మొత్తం పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా 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 మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు ఏ హీరోకి ఇలాంటి మూవీస్ అన్ని లిస్ట్ బెస్ట్ సీన్స్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.